ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ప్రతి ఏడాది ఆసక్తికరమే. మొదట్లో కొన్ని టీమ్స్ వరుస విజయాలతోటి టాప్లోకి దూసుకువెళ్ళటం, ఆ టీమ్స్ ప్లే ఆఫ్స్ చేరటం ఖాయం అనుకున్న సమయంలో కింద ఉన్న జట్లు సంచలన విజయాలతోటి చివరి లీగ్ మ్యాచ్ వరకు ఉత్కంఠ నెలకొనటం సాధారణమైపోయింది. ఐపీఎల్ 2024 సీజన్లోనూ అదే జరుగుతుంది. ఇప్పటికే 54 లీగ్ మ్యాచ్లు ముగిసిన రేసులో ఒక్క ముంబై ఇండియన్స్ తప్ప మిగిలిన 9 జట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో మే 5 ఆదివారం నాటికి 2 జట్లు మినహా మిగిలిన అన్ని టీమ్స్ 11 మ్యాచ్లు ఆడేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సోమవారం నాడు తన 11వ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్కి అధికారికంగా అర్హత సాధించలేదు. రాజస్థాన్ రాయల్స్ చేరువగా వచ్చిన సన్ రైజర్స్ చేతిలో ఒక్క పరుగు ఓటమితోటి ఇంకా వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం కేకేఆర్ 11 మ్యాచ్లలో 16 పాయింట్లతోటి టాప్లో ఉండగా ముంబై అవే 11 మ్యాచ్లలో కేవలం 3 విజయాలతోటి చివరి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. వర్చువల్గా చూస్తే మిగిలిన 9 జట్లు కూడా 4 ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రేసులో ఉన్నాయి. మరి వీటిలో ఏ జట్టు పరిస్థితి ఎలా ఉంది, వీళ్లలో ప్లే ఆఫ్స్ చేరేది ఎవరో ఒకసారి చూద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లలో గెలిచింది. మరో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్కటి గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. ఇక ఢిల్లీ, చెన్నై, పంజాబ్, కోల్కతాలతోటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తన చివరి 4 మ్యాచ్లు ఆడనుంది. మంగళవారం అంటే మే 7వ తారీఖు నాడు ఢిల్లీపై గెలిస్తే రాయల్స్ ప్లే ఆఫ్స్కి అధికారికంగా చేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికంటే ఎక్కువ ప్లే ఆఫ్స్ అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కే ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లలో 8 మ్యాచ్లు గెలిచి 3 ఓడింది. ప్రస్తుతము టేబుల్ టాపర్గా ఉంది. వాళ్ళ నెట్ రన్ రేటు అన్ని జట్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ టీం ఇంకా ముంబయి, గుజరాత్, రాజస్థాన్లతోటి ఆడవలసి ఉంది. నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉండటంతో ఈ 3 కనీసం ఒక్క మ్యాచ్లో గెలిచినా కూడా కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరటం ఖాయం. గుజరాత్పై కేకేఆర్ గెలవడం కాస్త సులభమే కావచ్చు. ఇక ఆ తర్వాత 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 5 మ్యాచ్లలో ఓడిపోయింది. మే 5వ తారీఖు ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్పై గెలవడంతో మళ్ళీ 3వ స్థానంలోకి వచ్చి చేరింది సిఎస్కే జట్టు. ఆ టీం ఇంకా గుజరాత్, రాజస్థాను, ఆర్సీబీలతో ఆడవలసి ఉంది. అయితే 3 కనీసం 2 ఖచ్చితంగా గెలవాలి సిఎస్కే. అలా అయితే మిగిలిన జట్ల ఫలితాలతోటి సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ పైన ఆశలు పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం 10 మ్యాచ్లలో 6 విజయాలతోటి 4వ స్థానంలో ఉంది. వాళ్ళ దగ్గర 12 పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు అంటే మే 6 సోమవారం నాడు ముంబై ఇండియన్స్తో ఆడనుంది. ఇది కాకుండా ఇంకా లక్నో, గుజరాత్, పంజాబ్లతోటి మ్యాచ్లు ఆడనుంది ఎస్ఆర్హెచ్. చివరి 3 మ్యాచ్లు కూడా సొంత మైదానంలో ఉండటము ఎస్ఆర్హెచ్కు కలిసి వచ్చే అంశమే. ఈ 4 కనీసము 2 మ్యాచ్లలో ఖచ్చితంగా గెలిచినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరటం లాంఛనమే. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్. నిన్న అంటే మే 5 ఆదివారం నాడు కేకేఆర్ చేతిలో భారీ ఓటమి తర్వాత టాప్ 4 నుంచి లక్నో వెళ్ళిపోయింది. ఆ టీము 11 మ్యాచ్లలో 6 గెలిచి 5 ఓడి 5వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా చాలా నెగిటివ్గా ఉంది, అంటే చాలా తక్కువ ఉంది. దీంతో చివరి 3 మ్యాచ్లలో సన్ రైజర్స్, ఢిల్లీ, ముంబైలపై కనీసం 2 అయినా భారీ విజయాలు సాధించాల్సి ఉంది ఎల్ఎస్జీ జట్టు. అయితే ఈ 3 కూడా ప్రత్యర్థి మైదానాలలో ఆడటం ఆ జట్టుకు ప్రతికూల అంశం. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్ మధ్యలో అనూహ్యంగా దూసుకొచ్చింది. ఆ టీం ఇప్పటివరకు 11 మ్యాచ్లలో 5 గెలిచి 6 మ్యాచ్లలో ఓడింది. ఇక చివరి 3 మ్యాచ్లను రాజస్థాను, ఆర్సీబీ, లక్నోలతో ఆడవలసి ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 3 కూడా గెలిస్తే ప్లే ఆఫ్స్ పైన ఆశలు పెట్టుకోవచ్చు. 2 గెలిస్తే మాత్రము మిగిలిన జట్ల నుంచి తమకు అనుకూల ఫలితాలను ఆశించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆర్సీబీ కూడా హ్యాట్రిక్ విజయాలతోటి ప్లే ఆఫ్స్ ఆశలు మిణుకుమంటున్నాయి. అయితే అది అంత సులభమేమీ కాదు. ఆ టీము 11 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో గెలిచి 7 ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచ్లను కూడా అది గెలవాల్సి ఉంది. ఆ 3 మ్యాచ్లు ఏంటంటే పంజాబ్, ఢిల్లీ, చెన్నైలతోటి మిగిలిన 3 మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లలో గెలవటమే కాదు, భారీ తేడాతోటి ఖచ్చితంగా గెలవాలి. అలా అయితే 14 పాయింట్స్ వరకు వస్తాయి ఆర్సీబీకి. అప్పటికీ కూడా మిగిలిన జట్ల యొక్క ఫలితాలు తమ యొక్క నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది ఆర్సీబీ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలు. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితోటి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లే ఆఫ్స్ ఆశలు దెబ్బతిన్నాయి. ఆ టీం కూడా 11 మ్యాచ్లలో కేవలం 4 మ్యాచ్లలో గెలిచి 7 ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచ్లను
ఆర్సీబీ, రాజస్థాన్, సన్ రైజర్స్తో ఆడవలసి ఉంది పంజాబ్ కింగ్స్. ఈ మూడింట్లలోనూ ఖచ్చితంగా గెలవాలి. అయితే అదంత సులభమేమీ కాదు. ఒకవేళ గెలిచినా కూడా మిగిలిన జట్ల యొక్క గెలుపు ఓటముల మీద పంజాబ్ కింగ్స్ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్. గత ఏడాది ఫైనలిస్టు గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 7 ఓడిపోయింది. ఆ టీము చివరి 3 మ్యాచ్లలో చెన్నై, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తోటి ఆడవలసి ఉంది. 3 ఖచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా నెట్ రన్ రేట్ కూడా బాగా లేకపోవడంతో వీటిలో భారీ విజయాలు సాధించడమే కాదు, మిగిలిన జట్ల యొక్క ఫలితాల మీద కూడా జీటీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ముంబై ఇండియన్స్ దాదాపుగా ఈ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి 8 మ్యాచ్లలో ఓడిపోయి 6 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అంతేకాదు ముంబై ఇండియన్స్ యొక్క నెట్ రన్ రేట్ కూడా చాలా వరస్ట్గా ఉంది. దీంతో దాదాపుగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే. సో ఇప్పటి వరకు ప్రస్తుతము పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ప్లే ఆఫ్స్కు చేరేటటువంటి 4 జట్లలో దాదాపుగా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ ఈ 4 స్థానాలలో ఈ 2 స్థానాలను ఆర్ఆర్ తర్వాత కేకేఆర్ దాదాపుగా బెర్తులను ఖరారు చేసుకున్నట్లుగానే అనుకోవాలి. ఇక మిగిలిన 2 స్థానాల కోసము సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్హెచ్జి ఈ 3 జట్లు పోటీ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ డీసీ కానీ ఆర్సీబీ కానీ కొంత అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కేకేఆర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఈ 2 జట్లు దాదాపుగా అద్భుతం జరిగితే తప్ప ఈ 2 ప్లే ఆఫ్స్కి చేరినట్లే. మిగిలిన 2 స్థానాల కోసము సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్హెచ్జి జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ప్రస్తుతము సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ముందున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ ముందుంది. ఎందుకంటే సిఎస్కే ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధిస్తే ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లలోనే 6 విజయాలు సాధించింది. కాబట్టి 3వ స్థానంలో ఎస్ఆర్హెచ్, 4వ స్థానంలో సిఎస్కే, 5వ స్థానంలో ఎల్హెచ్జి ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రస్తుతము వివిధ జట్లకు ఉన్నటువంటి ప్లే ఆఫ్స్ అవకాశాలు.